అగ్ని అనాలిసిస్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాజకీయాలు రాజుకుంటున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అంటూ జనం బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. ఎవరు గెలిచినా బొటాబొటిగానే గెలుస్తారు తప్ప పెద్ద మెజార్టీ రాదు అనేది పబ్లిక్ టాక్. ఈ నేపథ్యంలోనే మార్కాపురం పట్టణం తప్ప మిగతా 4 మండలాల్లో వైఎస్ఆర్సీపీ కాస్త సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మార్కాపురం పట్టణం మాత్రం టీడీపీకి ఎక్కువగా మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ పబ్లిక్లో ఒక వర్గం వాదన మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే పట్టణంలో పట్టు కోసం అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. తాజాగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం సాయంత్రం మార్కాపురం పట్టణం వచ్చారు. ఆయనకు స్వాగతం చెప్తూ కందుల నారాయణ రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన నేతృత్వంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వద్ద ర్యాలీ ప్రారంభమై ప్రధాన వీధుల గుండా తిరుగుతూ జవహర్ నగర్ కాలనీ కందుల నారాయణ ఇంటి వద్దకు ఈ ర్యాలీ చేరుకుంది. ఇక మార్కాపురం పట్టణంలో గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నార్ రాంబాబు యొక్క ప్రచార రథం తిరుగుతోంది. శుక్రవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత జవహర్ నగర్ కాలనీలోని ఒక ప్రధానమైన వీధిలో అన్నార్ రాంబాబు ప్రచార రథం వెళ్తుంది. ఆ పక్క సందులోనే టీడీపీకి సంబంధించిన సమావేశం జరుగుతుండడంతో టీడీపీ నాయకులు కొందరు అక్కడికి వచ్చి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, ఇక్కడికి వచ్చి మైక్ ఎందుకు పెడుతున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ డ్రైవర్కు వార్నింగ్ ఇచ్చారు. ఇంతలో డ్రైవరు ఆ మైక్ ఆపి వెళ్తున్న క్రమంలోనే అక్కడ ఉన్న కొంతమంది కుర్రవాళ్ళు ఆ వాహనంపై దాడి చేసి ఫ్లెక్సీలు చించేసి డ్రైవర్ని కూడా కొట్టి అక్కడి నుంచి పంపించారనేది డ్రైవర్ వాదన. ఇక టీడీపీ వాళ్ళు మాత్రం మేము ఇక్కడ మైక్ ఎందుకు పెడతాము, ఇక్కడ మీటింగ్ ఉంది కాబట్టి వెళ్ళిపోని చెప్పాము. ఈ క్రమంలో అతడు సౌండ్ ఎక్కువ పెట్టి అక్కడి నుంచి పోకపోవడంతో మా పిల్లలు దాన్ని చించారు తప్ప ఉద్దేశపూర్వకం కొట్టలేదంటూ టీడీపీ నాయకులు చెప్తున్న మాట. వైసీపీ ఇక్కడ డ్రైవర్తో పాటు అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పేది మాత్రం అప్పటికే మైక్ ఆపున్నాము, మాకు ఇక్కడ మీటింగ్ చదువుతున్న విషయం తెలియదు, ఇటు వచ్చాము, మేము ఏరే రూట్లో వెళ్తున్నామని చెప్పి వెళ్తుంటే ఆ వాహనాన్ని అడ్డుకొని దాని డ్రైవర్ని 2 దెబ్బలు కొట్టి అక్కడి నుంచి పంపించారు అనేది డ్రైవర్ యొక్క ఆరోపణ. ఇది ఇలా ఉండగా మార్కాపురం మండలం మాల్యవంతులపాడు వద్ద కూడా అక్కడ ఉండే టీడీపీ వర్గానికి సంబంధించిన కుర్రవాళ్ళు కొందరు ప్రచార రథంపై దాడి చేసి ఆ డ్రైవర్ను కూడా కొట్టడం, ఒకేసారి 2 జరగడం మండలంలో పట్టణంలో. ఇలా గతంలో కూడా 1-2 సార్లు ప్రచార రథాన్ని అడ్డుకోవడం, ప్రచార రథం జరగదని వార్నింగ్ ఇవ్వడం ఇక్కడ జరుగుతున్న పరిణామాలు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు శనివారం మార్కాపురం పోలీస్ స్టేషన్లో డ్రైవర్లతో ఫిర్యాదు చేయించారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయాన్ని పంపారు. దీనిపైన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. అన్నార్ రాంబాబుకు అండగా ఉంటాము, ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించాము, అధికార పార్టీకి సంబంధించిన మేము జాగ్రత్తగా ప్రచారం చేసుకుంటూ సర్దుకుపోతుంటే ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఈ విధంగా రౌడీ చేయడం ఏమాత్రం మంచి పద్ధతి కాదంటూ పర్యవసనం ఉంటుందంటూ నమ్మగర్భంగా హెచ్చరించడం. పక్కనే ఉన్న ఎంపీ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అన్నార్ రాంబాబుకు అండదండలు ఉంటాయి, ఆయన ఒంటరివాడు కాదు అని చెప్పేసి పరోక్షంగా హెచ్చరించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇక టౌన్లో దీనికి సంబంధించిన రకరకాల పుకార్లు ప్రారంభమయ్యాయి. అంటే ఇక్కడ దాడి జరిగింది, ఫ్లెక్సీలు చించేశారు, వాహనాన్ని కాస్త పాక్షికంగా ధ్వంసం చేశారు, డ్రైవర్ను కొట్టారు. ఈ పుకార్లు అంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏమో తెలియదు. ఒకటి డ్రైవర్ వాదనము నన్ను కొట్టారు అనడం, వీళ్ళం మేము కొట్టలేదనడం. అక్కడ జరుగుతున్న పరిణామం ఆ వీడియో చూసే మాత్రం ఖచ్చితంగా అతని మీద చేయి చేసుకున్నట్లనే మనం భావించవచ్చు. ఏమైనా సరే ఈ రకమైన వార్త దావనంలా మార్కాపురం పట్టణంలో వ్యాపించింది. అనేక ప్రాంతాల్లో జవహర్ నగర్ కాలనీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రచార రథం పైన టీడీపీ నాయకులు దాడి చేశారట, డ్రైవర్ని కొట్టారట. ఇది స్ప్రెడ్ అయిపోయింది. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చినప్పుడు కందుల నారాయణ గారు ఆ బహిరంగ సభను ఉద్దేశించి నేను ఓడిపోతే నా సేవని చూస్తారు అంటూ చేసిన ఒక ప్రకటన అది కాస్త ఎబ్బెట్ అనిపించినప్పుడు కూడా అలాంటి తీరులోనే ఈ రకమైన దాడులు జరుగుతుండడంతో టీడీపీ నాయకులు ఒక రకమైన భయాందోళనలో ఓడిపోతామనే అంచనాలతో ఉన్నారా, అందుకే ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారన్నది రాజకీయ విశ్లేషణకు సంబంధించిన ఒక పరిశీలన కూడా. మొత్తానికి పట్టణంలో గతంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్ రోజు అక్కడక్కడ చిన్న ఘర్షణలు ఉండేవి, ప్రచారం మాత్రం చాలా హుందాగా జరిగేది. అయితే ఈసారి ఒకవైపు రెడ్డి సామాజిక వర్గం, మరోవైపు వైఎస్ సామాజిక వర్గం వ్యక్తులు పోటీ పడుతుండడంతో
డామినేషన్ కోసమా లేకపోతే తమ సొంత ప్రాంతంలో పట్టులు పట్టుకోవడం కోసమా ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయనేది పబ్లిక్ టాకు. ఇదేమైనా సరే టీడీపీకే కాస్త మైనస్గా కనిపిస్తుంది అనేది రాజకీయ పరిశీలకులకు సంబంధించిన అంచనా. ఎనీహౌ వచ్చే 20 రోజులు ఇలాంటి మరలా ఎన్ని జరగవచ్చు, ఎన్ని జరుగుతుండే అవకాశం ఉంది. వీటిని నియంత్రించుకుంటే టీడీపీకి లాభం, నియంత్రించుకోకుండా ఇలాంటివి జరిగితే టీడీపీకి కాస్త ఓట్ బ్యాంక్ కూడా మైనస్ అయ్యే అవకాశం ఉందని టీడీపీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కూడా చెప్తున్న విషయం. ఏదేమైనా ఎలక్షన్లు ప్రశాంతమైన వాతావరణంలో హుందా నిర్వహించుకుంటే ప్రజల యొక్క గుండెల్లో ఎవరుంటే వాళ్ళకు ఓట్లు వేస్తారు. ఇలా ఘర్షణలు దిగుతూ భయాందోళనకు గురి చేస్తే, హడావుడి చేస్తే ఉన్న 4 ఓట్లు పోయే ప్రమాదం ఉందనేది మాత్రం స్పష్టమైన సమాచారం. దీన్ని ఇరు పార్టీల నాయకులు హుందాగా స్వీకరిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్.